అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా మహారాష్ట్ర వంటకాలని మనం ఆస్వాదిస్తున్నాం కదా. మరి ఈ రోజు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో భార్గవి గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తారో అడిగి తెలుసుకుందాం. హాయ్ భార్గవి గారు. హాయ్ మాధురి. అబ్బో కొప్పేశారు, మొత్తం మీద ముక్కు పొడక పెట్టారు నత్, కానీ ఆ చిన్న డ్రాప్ ఉంటుంది కదా అది మిస్ అయింది. అది మిస్ అయింది, రాలిపోయింది ఎక్కడన్నా వచ్చే టైంలో. ఏం కాదు, ఇది ఇదే మోడల్ ఉంది. ఇంకోటి ఉంది, అది డ్రాప్ ఉంటుంది. మెయిన్ అది పెడతారు కదా, ఇంత పెద్దది పెడతారు. మా పెళ్లిలో కంపల్సరీ నత్ కంపల్సరీ. ఓకే సరే, అయితే ఇప్పుడైతే మరి టేస్టీ వంటకాలు. మరి ముందుగా అయితే ఏ వంటకాన్ని మాకు పరిచయం చేస్తున్నారు? మూంగ్ దాల్ కోకోనట్ మిల్క్ హల్వా. మూంగ్ దాల్ కోకోనట్ మిల్క్ హల్వా. వావ్, మూంగ్ దాల్ కమ్మగా ఉంటుంది. పెసరపప్పు దాంట్లో కొబ్బరి పాలు. చాలా బాగుంటుందండి. ఇది తిన్నామంటే ఇంకేమీ తినాలని అనిపించదు. కోకోనట్ మిల్క్ అంతా హెవీగా మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి నేర్చేసుకుందామా మూంగ్ దాల్ కోకోనట్ మిల్క్ హల్వా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మూంగ్ దాల్ కోకోనట్ మిల్క్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మనము ఈ మూంగ్ దాల్ అంటే ఈ పెసరపప్పుని జస్ట్ నానబెట్టుకున్నాం అంతేనా, ఉడికించుకున్నాం? అది ఏం లేదు, మనం కొంచెం నెయ్యిలో వేయించుకొని ఉడికించుకోవాలి. ఓహో, ఉడికించుకొని ఇప్పుడు అది ఏం చేస్తామన్నది ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏం చేసి పెట్టారన్నది నేను అడుగుతున్నా. నేను కొంచెం నెయ్యిలో వేయించి ఉడకపెట్టి పెట్టాను పప్పు. ఓకే, ఆల్రెడీ వేయించి ఉడికించిన పప్పు మనకి రెడీగా ఉంది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మరి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మనం వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే నెయ్యిలో కొంచెం మూంగ్ దాల్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఓకే సో నెయ్యి కరిగేలోపు అయితే మీ చుట్టాలు ఉన్నారు అని చెప్పేసి అన్నారు కదా సోలాపూర్లో. అవును, ముఖ్యంగా ఒక గ్యాదరింగ్స్ వచ్చాయి అంటే గనక అక్కడ ఫంక్షన్స్ కి అటెండ్ అవుతూ ఉంటాము. అక్కడ ఫేమస్ ప్లేసెస్ చూస్తూ ఉంటాము. అందులో ముఖ్యంగా టెంపుల్స్. సో అక్కడ మెయిన్ టెంపుల్స్ ఏమి? సిద్ధేశ్వర్. సోలాపూర్లో సిద్ధేశ్వర్ చాలా మంచి టెంపుల్ అండి, చాలా పురాతనమైన టెంపుల్. ఓకే, అక్కడికి మేము వెళ్ళాము. అక్కడ ఇయర్లీ వన్స్ మేళా అంటారు, జాతర. అంటే అక్కడ ఏమంటారంటే ఆ 1 month గడ్డ జరుగుతుంది అని అంటారు. అంటే జాతర అని అలా అంటారు. ఓకే, గడ్డ అంటే జాతర. నేను విన్నాను ఇది 16 రోజుల పాటు జరిగే యాత్ర అని చెప్పేసి. అవును. ఓకే సరే, ఇప్పుడు నెయ్యి కాగింది కదా. నెయ్యి కాగింది. దీంట్లో మనము జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, బాదం, పిస్తా, జీడిపప్పు వేసి వేయించుకొని మనం పక్కకు పెట్టుకుందాము. ఓకే, ఏంటంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించితే బాగుంటుంది అన్నమాట. డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకుంటే కమ్మతనం వస్తుంది. ఓకే, సో పండుగలు వచ్చినప్పుడు ఇలాంటి వెరైటీస్ చేసుకోవడానికి బాగుంటుంది మనకి. తీసేద్దామా ఇవి? తీసేద్దాం. ఇచ్చేసేయండి, బౌల్ ఇచ్చేసేయండి. నాకు బౌల్లో తీసేయండి. ఓకే, మనము పెసరపప్పుని వేస్తున్నాం. చాలా మంది పెసరపప్పుని ఉడికించేటప్పుడు కూడా కాస్త వేయిస్తారు. అవును, పచ్చి వాసన పోవాలని వేయిస్తారు. మనం కూడా అలానే నెయ్యిలోనే వేయించుకుని ఉడికించుకున్నది పెసరపప్పు అన్నమాట. పెళ్లిలో కూడా ఇది పెసరపప్పు హల్వా అని పెడతారు. ఓకే, పెళ్లిళ్ళలో కూడా పెడతారు. అక్కడ మహారాష్ట్రలో చాలా ఫేమస్ అన్నమాట. ఓకే, అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క స్వీట్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. బంతి భోజనాలు చేస్తూ ఉంటారు పెళ్లిళ్ళకి వచ్చినా, ఏదైనా శుభకార్యాలకు వచ్చినా, గృహప్రవేశాలకు వచ్చినా. అవును, కామన్ గా పెట్టేది ఏంటంటారో, ఆకులో ఉండాల్సింది మెయిన్ ఏంటంటారో? అసలు పూరన్
పురన్ పొడి ఉండాలి. పురన్ పొడి. ఇందులో మనము పాలని, కొబ్బరి పాలను వేసుకుంటున్నాం. ఓకే. పెసరపప్పు వేగాక కొబ్బరి పాలను, థిక్ పాలు ఉన్నాయి. ఇందులో కాస్త మనము నీళ్లు కూడా కలిపేసుకోవచ్చు. అవసరం అంటే నీళ్ళు కలుపుకోవచ్చు. కొంచెం ఉడికే వరకు మెత్తపడాలి పెసరపప్పు. మనకి కొబ్బరి పాలు బాగా చిక్కగా ఉన్నాయి కాబట్టి మనం నీళ్లు వేసేసుకోవచ్చు. కాసేపు మూత పెడదాం అయితే. కొంచెం పెసరపప్పు మెత్తపడే వరకు మనం మూత పెట్టుకోవాలి. ఓకే, ఇది కాస్త ఉడకాలి కాబట్టి మనం కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, కాసేపు వెయిట్ చేసాం కదా, మనకి పెసరపప్పు బాగా ఉడికిపోయింది. ఇది బాగా మెత్తగా ఉడికిపోయింది. అవును. దీంట్లో మనం బెల్లం తురుమును వేసుకోవాలి. ఓకే, ఓకేనా? బెల్లం తురుము వేస్తాం. బెల్లం కరిగి పాకంలో అయిపోయి ఇంకా పెసరపప్పు మెత్తగా అయ్యి హల్వాలా అవుతుంది. అవును. ఇది నిజంగా మనకి తొందరగా అయిపోయే ఇలాంటి వంటకాలు ఎక్కువగా మనం పూజలు చేసుకున్నప్పుడు ఒక పక్కనేమో దేవుడిని రెడీ చేసుకోవడము, నైవేద్యాలు ఇవన్నీ తొందరగా చేయడం, అలాంటప్పుడు ఇవి ఈజీగా ఉంటాయి. ఈజీగా ఉంటాయి, మీకు తొందరగా అయిపోతాయి, మళ్ళీ హెల్తీ కూడా, టేస్టీ కూడా. అంతేగా, దేవుడు పేరు చెప్పి ఏదైనా తినడానికి మనమే, అందుకే మనం హెల్తీగా దేవుడికి పెడుతూ ఉంటాం. ఓకే, ఇది కాస్త మూత పెట్టాలా మనం? కొంచెం 1 నిమిషం మూత పెట్టండి. సరే. ఓకే భార్గవి గారు, చూద్దాం. హల్వా రెడీ అయిపోయింది. ఎస్, కొంచెం నెయ్యి వేస్తారా? కొద్దిగా పైనుండి మనం నెయ్యి వేసుకోవచ్చు. పెసరపప్పు మెత్తగా ఉడికిపోయేసరికి బెల్లంలో దాని స్వీట్నెస్ అంతా పెసరపప్పులో కలిసి మంచి ఫ్లేవర్ వస్తుంది. అవును. ఓకే, డిష్ అవుట్ చేసేద్దామా? ఓకే. దానిపైన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. టేస్టీ స్వీట్ ఐటెం రెడీ అయిపోయింది. మూంగ్ దాల్ కోకోనట్ మిల్క్ హల్వా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మూంగ్ దాల్ కోకోనట్ మిల్క్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పెసరపప్పు, కొబ్బరి పాలు, బెల్లం, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, నెయ్యి. మూంగ్ దాల్ కోకోనట్ మిల్క్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఉడికించుకున్న పెసరపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో కొబ్బరి పాలు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత అందులో బెల్లం వేసి కలిపి దగ్గర పడేదాకా ఉడికించుకుని చివరిగా నెయ్యి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మూంగ్ దాల్ కోకోనట్ మిల్క్ హల్వా రెడీ. మూంగ్ దాల్ కోకోనట్ మిల్క్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? మరి టేస్ట్ చేద్దాం. తీసుకోండి, మీరు తీసుకోండి. ఓకే, శనగపప్పు నెయ్యిలో చక్కగా వేగే కమ్మదనం చాలా చాలా బాగుంది. దానితో పాటుగా ఈ బోల్డ్ డ్రై ఫ్రూట్స్ బాగా దండిగా ఉన్నాయి కాబట్టి
రుచి అదిరిపోయింది. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది చెప్పండి. సో చాలా బాగుందండి. ఓవరాల్గా నచ్చింది కదా మీకు? నచ్చింది. ఇంకొక బౌల్ కూడా తినచ్చు అనమాట, ఎందుకంటే మనకి బెల్లం అన్నది ఇంకొంచెం పడినా కూడా సరిపోతుంది. ఎక్కువైతే కష్టం, ఎగటి వచ్చేస్తుంది. అవును. ఓకే, మరి నెక్స్ట్ రెసిపీ ఏం ప్రిపేర్ చేస్తున్నారు? సగ్గు బియ్యం, బియ్యం పిండి, మురుకులు. ఈ కాంబినేషన్ అయితే చాలా కొత్తగా ఉందండి మురుకుల్లో. ఎందుకంటే బియ్యంలో సగ్గు బియ్యం కొంచెం కలుపుకుంటారు, కానీ ఇది ఎలా అంటే కొంచెం ఎక్కువగా కలుపుకోవాలి. ఓకే, ఎక్కువగా కలుపుకుంటే మనకు బాగా వస్తాయి మురుకులు. అవునా? ఓకే, మరి నేర్చుకుంటాం. అయితే నేర్చేసుకుందామా? సగ్గు బియ్యం, బియ్యం పిండి మురుకులు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సగ్గుబియ్యం, బియ్యం పిండి మురుకులు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, రెండింటి కాంబినేషన్స్తో చక్కగా మురుకులు ఇప్పుడు మనం చేసుకోబోతున్నాం. రెడీ మరైతే. ఓకే, ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనము బియ్యంని సగ్గు బియ్యం వేసి మిక్సీ పట్టేసుకో. ఓకే, అంతకంటే ముందు స్టవ్ ఆన్ చేసుకుని నూనె వేడి చేసుకుందాం. నూనె వేడి చేసుకో. ఓకే, ఇప్పుడు మీకు మిక్సీ జార్ కావాలి కదా? మిక్సీ జార్ కావాలి. ఇది స్టవ్ కొంచెం సిమ్లో పెట్టేస్తాను. ఓకే, ఇది నేను వేస్తున్న బియ్యము. ఒక కప్పు బియ్యంకి 1 2 స్పూన్ అంతా సగ్గు బియ్యం వేస్తాను. ఓకే, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, దీన్ని మనము మిక్సీ పట్టుకోవాలి. వెళ్ళి మిక్సీ పట్టుకుని వచ్చేది. అయిపోయిందా? అయిపోయింది. తీసుకొచ్చేయండి. మనం ఒకటి మిక్సింగ్ బౌల్ తీసుకున్నాము. ఓకే, ఒకసారి చూడండి ఎలా ఉండాలో పిండి చూస్తాను. చూడండి, వెరీ సాఫ్ట్ గా ఉంది. సాఫ్ట్ గా ఉంటుంది. ఓకే, మనము గిన్నెకి వేసేటప్పుడు అయితే ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. ఓకే, అంటే పిండి మరక వేస్తే వాడు చాలా సాఫ్ట్ గా ఇస్తాడు కాబట్టి ఆ విధంగానే మనం ఇంట్లో చేసుకోవాలి. ఒక హాఫ్ ఎక్కువ తిప్పాలి. 1/2 కేజీ బియ్యానికి ఒక అర్ధపావు సగ్గు బియ్యం వేసుకొని ధనియాలు, జీలకర్ర 1 2 స్పూన్ అంతా వేసుకొని పట్టిస్తే మనం ఇంకా చాలా బాగా వస్తాయి, సాఫ్ట్గా వస్తాయి మురుకులు కూడా. ఇప్పుడు మురుకులు అంటే కురుకురు అన్నట్టు ఉండాలి కదా. అవునవును కదా, అంతేగా. అట్లా దీంట్లో ఇప్పుడు మనం కాస్తంత చిల్లీ పౌడర్, కాస్తంత సాల్ట్, కొంచెం పసుపు, కొద్దిగా వామ. ఓకే, వామ ఎప్పుడు ఇలా కొంచెం నలిపి వేసుకుంటాం, ఎందుకంటే దాని ఘాటుతనం అనేది రావడానికి. దీంట్లో కొంచెం వేడి చేసిన ఆయిల్ వేసుకోవాలి. ఓకే, గుల్లగా కరకరలా ఆడడానికి వేడి ఆయిల్ వేయాలంటే కొంచెం. ఓకేనా? చాలు. దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం కలపాలి. పిండి కాస్త మనం చూసుకునే కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ పడుతుంది కదా. పిండి కలపడం అయితే అయిపోయింది. సో కొంచెం మనకి అలా చిన్నగా జారు ఉంటేనే మంచిది, ఎందుకంటే ఈజీగా నొక్కడానికి రావాలి కదా, ఒత్తడానికి రావాలి. సరే, అయితే ఇప్పుడు మీకు ఇది మురుకుల మనం వేసాం. ఆయిల్ రాస్తారా? కొంచెం ఆయిల్ రాసి దీనికి
దీంట్లో పిండి వేసుకోవాలి కొంచెం కొంచెం దీంట్లో పిండి ఇలా నింపేసుకొని మనం మెల్లిమెల్లి కొద్ది కొద్దిగా మురుకులు వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. పిల్లలు తినడానికి స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటాయి. భార్గవి గారు, ఎస్, మురుకులు రెడీ అయిపోయినట్టే. రెడీ అయిపోయినాయి. తీసేద్దామా? ఇంకా తీసేయాలి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని నిల్వ ఉంచుకోవడానికి చక్కగా ఇవి బెస్ట్ మురుకులు. మంచి టైం పాస్. మళ్ళీ సాబుదానా సగ్గుబియ్యం అనేది కాల్షియం ఉంటుంది అందులో, జిగురు పదార్థం కదా. ఇవాళ రేపు చిన్న ఏజ్లోనే మోకాళ్ళ నొప్పులు అవి ఇవి అంటారు కదా. అవును, పిల్లలకి కూడా పెద్దోళ్ళకి కూడా అందరికీ చాలా మంచి హెల్తీ ఫుడ్ అన్నమాట. అవును, సో రెడీ అయిపోయిందండి. సగ్గుబియ్యం బియ్యపిండి మురుకులు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సగ్గుబియ్యం బియ్యపిండి మురుకులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, నూనె, వాము, బియ్యపిండి. సగ్గుబియ్యం బియ్యపిండి మురుకులు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం, సగ్గుబియ్యం, జీలకర్ర, ధనియాలు వేసి మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో కారం, ఉప్పు, పసుపు, వాము వేసి కొద్దిగా వేడి నూనె వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత సరిపడా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత మురుకుల అచ్చుకి నూనె రాసుకుని కలిపి పెట్టుకున్న పిండిని అందులో పెట్టి మురుకుల్లాగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం బియ్యపిండి మురుకులు రెడీ. సగ్గుబియ్యం బియ్యపిండి మురుకులు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేద్దాం. తీసుకోండి. మీరు తీసుకోండి. సౌండ్ వచ్చిందా? అలా సౌండ్ వస్తేనే మురుకులు అన్నమాట. అదే కదా, ఇలా మురుకులు అంటేనే కురుకురు అంటుంటేనే టేస్ట్ బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటాయి మనకు. అవును, ఎప్పుడన్నా కూడా కాగే నూనె వేసుకుని కలుపుకుంటేనే ఆ కరకరలాడదాం, ఆ గుల్లతనం వస్తుంది అనమాట. బా, ఆ వాము, ఆ కారం మంచి ఘాటుగా తగులుతుంది తిన్న తర్వాత. అవును, అన్ని ఫ్లేవర్స్ మంచిగా తగులుతున్నాయి కాబట్టి టేస్ట్ కూడా మంచిగా వచ్చింది. చాలా బాగుందండి. చక్క టైం పాస్ మురుకులు కూడా మాకు పరిచయం చేసేసారు. 2 వంటకాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మంచి టేస్టీ వంటలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. చూసారు కదండి, మహారాష్ట్ర వంటకాల్లో భాగంగా భార్గవి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్ చాలా బాగున్నాయి. మూంగ్ దాల్ కోకోనట్ మిల్క్ హల్వా, అలాగే సగ్గుబియ్యం బియ్యపిండి మురుకులు. ఇవండి ఇవాల్టి మహారాష్ట్ర ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్, బాయ్.